జనరల్ అని చెప్పి ఒక పదవిని క్రియేట్ చేసి రామాచార్యులు అని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఆయన చాలా అడ్డగోలు పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆ కౌన్సిల్ వ్యవహారాల్లో కానివ్వండి, అసెంబ్లీ వ్యవహారాల్లో కానివ్వండి, చాలా అడ్డగోలు పనులు ఆయన సలహాతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఆయన కూడా ఇప్పుడు రిజైన్ చేశాడట తాజాగా. ఆయనతో పాటు ప్రవీణ్ ప్రకాష్ అని ఐఏఎస్ అధికారి, ఆయనకి ఇంకా 7 సంవత్సరాలు సర్వీస్ ఉన్నది. ప్రవీణ్ ప్రకాష్ చక్రం తిప్పాడు లిటరల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సీఎం ఆఫీస్లో ఉండేవాడు ఆయన. చివరికి చీఫ్ సెక్రటరీలను కూడా దబాయించేటువంటి స్థాయిలో ఆ రోజున ఆయన ఉన్నాడు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసును చూరగొన్నాడు. ఆయనకు కావాల్సినట్టుగా చాలా పనులు చేశాడు. ఆ కారణంతో ఆయనకు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఆయన ఒక స్వయం ప్రతిపత్తి గల అధికారిగా చలామణి అయ్యాడు సీఎంఓలో. సో ఆయన చేసిన అరాచకాల తర్వాత ఆయన ఉద్యోగంలో కొనసాగడం అనేది